పంచప్రభాకర్, ఈరోజు మీకు సూటిగా ఒక విషయం నేను అడుగుతున్నాను. ఒక విలేకరిపై మీరు కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఒక విలేకరే కాదు, సాటి వ్యక్తిని కూడా చూడకుండా అమ్మాయిల పట్ల కూడా మీరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు. అసలు మీరు మగేనా? నేను అడుగుతున్నా. అసలు మీరు మనిషేనా? ఒక తల్లి కడుపున మీరు జన్మించినారా? మనిషిగా మీకు ఆధార్ కార్డు ఉందా? మనిషిగా మీకు గుర్తింపు కార్డు ఉందా? అసలు మీరు ఎవరు? ఏంటి మీ సమస్య? ఇలాంటి రోజు ఉంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి ఎదవది మీ పేరు చెప్పేటప్పుడు ఇలాంటి ఎదవది ఎక్కడైనా ఉంటే గినా ముందు మీ పేరు చెప్పకుండా వీళ్ళకి ఒక స్టాంప్ అని గుర్తేయండి, వీడు నా మనిషి కాదు అని చెప్పేసి. ఎందుకంటే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. నేను నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా అభిమానం. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, ముందు ఇలాంటి ఎదవల నోరు కట్టేయండి. విలేకరిపై ఎటువంటి మాటలు ఎవరైనా వీడి గురించి మాట్లాడితే వాళ్ళని తిట్టేస్తున్నాడు. ఎందుకు తిట్టేయాలి? మీరు చేసే తప్పు కదా. నిజంగా మీకు ధైర్యం ఉంటే మీరు నిజమే మాట్లాడుతున్నా, నేను నిప్పులాంటి మనిషిని అనే ముందు ఎదురుగా వచ్చి మాట్లాడండి. ఎదురుగా మీ నుప్పా లేకపోతే నీరా తెలుసుకోండి ఒకసారి. ఆడ మగ నువ్వు ఎవరికి పుట్టినావు అని అమ్మాయిని అడిగే ముందు అసలు నువ్వు ఎవరికి పుట్టినావు? కుక్కకు పుట్టినావా, నక్కకు పుట్టినావా, పందికి పుట్టినావా, ఇక ఏ జంతువుకు నువ్వు పుట్టినావు? ఆ జంతువుల పేరు చెప్పినా కూడా వాళ్ళ ఇజ్జత్ పోతుంది, జంతువులకున్న ఇజ్జత్ పోతుంది. అలాంటి వారి పేరు కూడా మీకు చెప్పకూడదు. అసలు నువ్వు మనిషివేనా? నాకైతే డౌటే వస్తుంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. కొంచెం నోరు అదుపు చేసుకోవయ్యా, మంచిది కాదు. భగవంతుడి రూపంతో పుట్టిన వ్యక్తులను కూడా నువ్వు ఆడా మోగా అని చెప్పి మాట్లాడుతున్నావంటే అసలు వాళ్ళు ఎలా జన్మిస్తున్నది ఏంటి? వాళ్ళకి అంతటి అదృష్టం ఈశ్వరుడు ఎందుకు ఇస్తున్నాడు? ఆయన రూపంలో వీళ్ళని ఎందుకు పంపిస్తున్నాడు? పరమేశ్వరుడే అర్ధనారీశ్వరుడుగా ఉన్నాడే. వీళ్ళని ఎదా నువ్వు ఆడానా మోగనా సంసారానికి పనికిరావని చెప్పి ఎలా మాట్లాడుతావు? ఇలాంటి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినదా మీ మాటలు ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి. ఇలాంటోడికి తగిన శిక్ష పడాలని స్త్రీశక్తి సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. మీరేమంటారు? ఉంటా.